ఫ్రెండ్స్, నా పేరు మణి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఐడిఓస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఐడిఓ అంటే ఏంటి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, మనకు ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది. చాలామంది వేల రూపాయలతో లక్ష రూపాయలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందుకే దీనికి ఎంత హైప్, గ్యారెంటెడ్ రిటర్న్స్ అనేది వస్తాయి అనమాట. సో ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి, మనకి ఏ విధంగా ప్రాఫిట్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీనికోసం కాస్త ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలన్నమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది కూడా మీరు ఒకవేళ విన్ అయితే ఈ ఐడిఓలో మీరు చాలా వరకు ప్రాఫిట్స్ 10x 20x 30x అలా 100x వరకు ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ మీరు విన్ అవ్వలేదు అనుకోండి, మీకు పెట్టిన అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో దట్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా మనం పార్టిసిపేట్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అసలు ఏంటి అనేది చెప్తాను. నేను ఇంకా రాబోయే వీడియోస్లో స్టేకింగ్ అంటే ఏంటి, ఫార్మింగ్ అంటే ఏంటి, అలాగే బ్లాక్ చైన్ అంటే ఏంటి, ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో లైక్ చేసి మీరు కామెంట్ చేయండి ఏ టాపిక్స్ మీద వీడియో కావాలో. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అందరికీ టాపిక్లోకి వెళ్ళే ముందు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ట్వంటీ 22 అయితే వస్తుంది. ఏదో ఒక రెజల్యూషన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం. నేనైతే కొత్త సంవత్సరంలో పెట్టుకున్నది ఏంటంటే కాస్త బల్కీ కావాలని. నవ్వకండి. సో నేను మరీ బాగా అనిపిస్తున్నాను వీడియోలో. సో కాస్త లావ్ అవ్వాలని పెట్టుకున్నాను. సో చూద్దాం అవుతుందో లేదో. సో అలా మీరు ఏదైనా రెజల్యూషన్ పెట్టుకున్నట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేసుకోవాలి అనుకుంటే. లేనట్లయితే జస్ట్ లీవ్ ఇట్. సో అందరికీ సింపుల్ వర్డ్స్లో అసలు ఐడిఓ అంటే ఏంటి, ఎలా పార్టిసిపేట్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఐడిఓ ఇనీషియల్ డెక్స్ ఆఫరింగ్ అనమాట. సో ఇనీషియల్ డెక్స్ ఆఫరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది మనకి క్రిప్టో మార్కెట్లోకి లిస్ట్ అవుతుంది అనుకోండి. సో వాటికి సంబంధించిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే పబ్లిక్కి ఆఫర్ చేస్తారనమాట. అది కూడా తక్కువ రేటుకి ఆఫర్ చేస్తారు. సో మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే స్టాక్ మార్కెట్లో మనం వీటిని ఐపీఓస్ అని చెప్తూ పిలుస్తాం అనమాట. సో బోత్ ఆర్ సిమిలర్ కాదు. స్టాక్ మార్కెట్లో ఐపీఓ, మన క్రిప్టో మార్కెట్లో ఐడిఓ అనమాట. రెండు మీకు అర్థమయ్యే భాషలు చెప్పడానికి ఇలా కంపేర్ చేస్తున్నాను. బట్ బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ అని చెప్పలేం. స్టాక్ మార్కెట్లో ఏంటి, ఐపీఓకి వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం కానీ జొమాటో కానీ ఐపీఓస్ తీసుకొచ్చాయి అంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఒక లిస్టింగ్ ప్రైస్ అనేది ముందుగానే ఐపీఓ ద్వారా మనకి ఇచ్చారనమాట. సో వాళ్ళు తక్కువ రేటుకి ఆఫర్ చేశారు. ఆ తర్వాత స్టాక్ ప్రైస్ అనేది పెరగగానే వాళ్ళు సెల్ చేసుకున్నారనమాట. సేమ్ అదే విధంగా ఐడిఓలో కూడా ఉంటుంది. ఆ కాయిన్ లేదా టోకెన్ సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడిఓలో పెడతారో వాటిలో మనం పార్టిసిపేట్ చేస్తాం. ఒకవేళ విన్ అయితే కనుక మనకు ఆ టోకెన్స్ వస్తే లేదా కాయిన్స్ వస్తే వాటిని మనం లిస్ట్ అయిన తర్వాత ఆ ఎక్స్చేంజర్లో సెల్ చేయగానే మనకి ప్రాఫిట్స్ అనేది వస్తాయి అనమాట. ఓకే, బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ కాదు. బట్ మీకు కంపేర్ చేయడానికి ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టోకెన్ ఉందనుకోండి. సో మన ఛానల్ సంబంధించి ఒక టోకెన్ ఉందనుకోండి. ఓకే, ఎర్నర్ అని చెప్పి ఒక టోకెన్ ఉందనుకోండి. ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ టోకెన్ అనేది నేను లిస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో లిస్ట్ చేయడానికి ముందే ఐడిఓలో పెట్టాను. నేను ఐడిఓలో పెట్టి ఏం చేస్తానంటే ఈ ఎర్నర్ అనే టోకెన్ని తక్కువ రేటుకి ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లిస్టింగ్ ప్రైస్ అనేది $1 ఉందనుకోండి. దీన్ని $0.5కి నేను ఐడిఓలో పెడతాను అనమాట. సో ఇలా తక్కువ ప్రైస్కి నేను ఐడిఓలో పెట్టడం వల్ల పబ్లిక్ అనే వాళ్ళు ఏంటి, ఈ టోకెన్కి అట్రాక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఈ $0.5 ఉన్న టోకెన్స్ని కొంటారు. కొన్న వెంటనే లిస్ట్ అయింది అనుకోండి. లిస్ట్ అయితే దీని ప్రైస్ ఎంతనో $1 కదా. సో వీళ్ళకి వెంటనే 100% అనేది ప్రాఫిట్ వచ్చేస్తుంది. అంటే 2x అనేది డబుల్ అయిపోతుంది కదా అమౌంట్ వెంటనే సెల్ చేయగానే. సో ఈ విధంగానే మనకి ఈ టోకెన్స్ అనేవి ఈ ఐడిఓలో పెడతారనమాట. ఎందుకు బ్రో ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి లాభం ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళ ప్రాజెక్ట్ సంబంధించి డీటెయిల్స్ అలాగే షేర్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ ప్రాజెక్ట్కి కాస్త హైప్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా ఐడిఓలో పెడుతుంటారనమాట. దీనివల్ల ఏంటి, పబ్లిక్ అనేవాళ్ళు ఆ ప్రాజెక్ట్కి అట్రాక్ట్ అవుతారు. సో దట్ వాళ్ళ టోకెన్ ఉంది అనేది ఒక లుక్ అవుతుంది కదా, లుక్ వేస్తారు కదా ప్రజలు. సో అందుకోసం ఇలాంటి ఐడిఓస్ అయితే పెడుతుంటారనమాట. సో ఇప్పుడు మీకు ఆ ఐడిఓ అంటే అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఐడిఓలో ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్తాను. దీనికోసం మీరు మినిమం ఒక $50 అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు పెట్టిన తర్వాత ఈ ఐడిఓలో విన్ అయితే మీకు టోకెన్స్ వస్తాయి. విన్ అవ్వకపోతే మీరు పెట్టిన అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మరి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఇది లక్ బేస్డ్ అనమాట ఐడిఓ అనేది. సో ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను, మీరు పార్టిసిపేట్ చేశారు, వేరే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, అందరికీ రావు. ఎవరైతే లక్ ఉంటుందో సో వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఐడిఓలో పార్టిసిపేట్ చేసే అదృష్టం అయితే ఉంటుంది. జస్ట్ మనం అయితే రిజిస్టర్ అయ్యి పార్టిసిపేట్ చేస్తాం. బట్ విన్ అవుతామో లేదా అనేది మనం చెప్పలేమన్నమాట. సో అందుకనే ట్రై చేయండి. ఒకవేళ వస్తే విన్ అయితే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, లేనట్లయితే మీ అమౌంట్ మీ దగ్గరే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఐడిఓలో ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్పేస్తాను. సో దీనికోసం
నేను హుబీ ప్రో అనేది అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను. మనకి వేరే ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి, లైక్ పోల్కా డాటర్ అని చెప్పి, అలాగే వేరే ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను మీకు హుబీ ప్రోలో ప్రైమ్ లిస్ట్ అని చెప్పి ఈ ఆఫర్ని అయితే తీసుకొచ్చారు. సో దీనికోసం నేను ట్రేడింగ్ ఎలా చేసి మనం ఐడియోలో ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్తాను. ఒక్కొక్క ఎక్స్చేంజ్లో దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరుగా ఉంటాయి. సో మీరు పార్టిసిపేట్ చేసే ముందు దాన్ని చెక్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి మాత్రం హుబీ ప్రోలో ప్రైమ్ లిస్ట్లో అలా పార్టిసిపేట్ చేయాలని చెప్తాను. ఇది కూడా ఐడిగో అనమాట. సో నేను మీకు ప్రాసెస్ అంతా ఇప్పుడు మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో దట్ మీరు నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను మీకు ఇప్పుడు మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే ఎప్పుడైనా ప్రైమ్ లిస్ట్ వచ్చినప్పుడు సో వాటికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఐడియోస్ గురించి, ఎన్ఎఫ్టీస్ గురించి, మొత్తం ఎయిర్ డ్రాప్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను. సో ఇంకా హుబీ ప్రో అనే ఎక్స్చేంజ్లో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ సైన్ అప్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో కానీ లేదా ఈమెయిల్ అడ్రస్తో కానీ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. సో దీనికోసం సింపుల్గా మీరు ఐడి కార్డ్, అంటే మీరు పాన్ కార్డ్ కానీ లేదా ఆధార్ కార్డ్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్తో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మై అనే ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఇక్కడ వెరిఫై అని చెప్పి వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే వెరిఫై చేసేసుకోండి. చేసి అవ్వడానికి మనకి కాస్త టైం అయితే తీసుకుంటుంది. నాకు 5 to 10 minutesలోనే కేవైసీ అప్రూవల్ అయింది. మీరు కేవైసీ అప్రూవ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ హోమ్ పేజ్లోకి రండి. ఇక్కడ మీకు ప్రైమ్ లిస్ట్ అని చెప్పి ఒక ఆఫర్ బ్యానర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం. ఎప్పుడు ఒకే కాయిన్ అయితే ఐడియోలో పెట్టరు కదా. సో ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్కసారి అయితే వస్తుంది. దానికంటూ ఒక టైం అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన టైం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ టైంలో మనం పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళకి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టారనమాట. ప్రతి ఎక్స్చేంజ్లో ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉండవు. సో ఇందులో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో మీకు వేరే ఎక్స్చేంజెస్లో వేరే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు. వాటిని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే వీటిని చదవచ్చు. సో ఇంకా కాస్త కిందకి స్క్రోల్ చేసిన తర్వాత సేల్ డీటెయిల్స్లో అయితే మనం మెయిన్గా చూడాలి. ఈ సేల్ ప్రైస్, ఒక టోకెన్ లేదా కాయిన్ అనేది వాళ్ళు ఎంతకి సేల్ చేస్తున్నారు ఈ ఐడియోలో అని చెప్పి ఇక్కడైతే కనిపిస్తుంది. 0.018 USDTకి అయితే సేల్ చేస్తున్నారు. సర్క్యులేషన్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, అసలు ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అనేది మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఈ రూల్స్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి అంటాం. సో వీటిని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఈ సేల్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక 4 days అయితే ఉంది కదా. ఈ 4 daysలో మనం ఈ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కంప్లీట్ చేయాలి. మినిమం ట్రేడింగ్ వాల్యూమ్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఎక్స్చేంజ్లో వాళ్ళకి సంబంధించిన ట్రేడింగ్ వాల్యూమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. డ్యూరింగ్ క్యాంపెయిన్లో మనం $1,250 కన్నా ట్రేడింగ్ అనేది ఎక్కువ చేయాలన్నమాట. $1,250 మా దగ్గర ఉండవు కదా బ్రో అనొచ్చు. సో చాలా సింపుల్ అండి. మీరు ఒక $50 అనేది డిపాజిట్ చేస్తారు కదా, దీన్నే ఒక 25 times లేదా 20 times అనేది మీరు ట్రేడ్ చేస్తే సరిపోతుంది. మీకు $1,250 సంబంధించిన ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ ప్రైమ్ లిస్ట్కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. నేనైతే ఒక $50 అనేది డిపాజిట్ చేశాను. దీన్నే ఒక 25 times అనేది నేను సింపుల్గా బై అండ్ సెల్ అయితే చేశాను ఏదో ఒక కాయిన్ని. ఈ విధంగా ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇంకా మనం ఇందులో పార్టిసిపేట్ చేయడానికి జస్ట్ ఈ విధంగా మీరు డైలీ కావాలనుకుంటే $200 ట్రేడింగ్ చేసుకోవచ్చు. లేదా మొత్తం ఒకేసారి ఈ టైం అండ్ డే లోపల $1,200 సంబంధించిన లేదా 1,200 ప్లస్ లేదా 1,250 ప్లస్ ఎంతైనా ఉండొచ్చు. వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేస్తారు. ఆ ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అది నేను మీకు చెప్తాను. ఆ తర్వాత మనకి ఇక్కడ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది, రిజిస్టర్ అని చెప్పి. అప్పుడు మనం దాని మీద క్లిక్ చేసి సేల్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ మీకు కింద వాలెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనం వాలెట్లోకి వెళ్ళి TRX కానీ లేదా మీ దగ్గర USDT కానీ ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ అయితే డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో దీనికంటే ముందు మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలని చెప్తాను. క్యాలిక్యులేటర్లోకి వెళ్దాం. ఇక్కడ USDTలో సో మినిమం ఒక $60 అన్న పెట్టుకోండి. 50 అంటే ఎగ్జాక్ట్గా 50 పెట్టుకోకండి. ఒక మినిమం ఒక $60 అన్నది మనం మినిమం మెయింటైన్ చేయాలి. $60కి 4,500 అనుకోండి సింపుల్గా. ఓకే, 4,500 అనేది మనం మినిమం డిపాజిట్ చేసుకోవాలి అని పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం ఎక్కువే పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ట్రేడింగ్ చేసేటప్పుడు $1 or $2 లాస్ అయినా మనకి మిగిలిన అమౌంట్ అయితే $50 ఉంటుంది. ఓకే, ఇంకా ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ మీద
మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సర్చ్లో టీఆర్ఎక్స్ సెర్చ్ చేస్తున్నాను. ట్రోన్ కాయిన్ అయితే నేను డిపాజిట్ చేస్తున్నాను. సో ఇక సింపుల్గా మినిమం డిపాజిట్ వచ్చేసి 20 టీఆర్ఎక్స్ అయితే ఉంది. ఓకే మీద క్లిక్ చేశాను. ఇక్కడ అడ్రస్ అయితే తీసుకున్నాను. వ్యాజిరెక్స్లోకి వెళ్ళి మనం అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవాలి. నేను సంబంధించిన అమౌంట్ అయితే డిపాజిట్ చేశాను 4000 లేదా 4500. సో ఎంతైతే అంత అమౌంట్ మీరు డిపాజిట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ సర్చ్లో మార్కెట్స్లోకి వెళ్ళి మీరు టీఆర్ఎక్స్ బై ఐఎన్ఆర్ సెర్చ్ చేసుకుని ఇక్కడ బై అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎన్ని టీఆర్ఎక్స్ వచ్చి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా క్లిక్ చేసేసిన తర్వాత నాకు ఇక్కడ చూడొచ్చు 4000 కానీ 660 టీఆర్ఎక్స్ అయితే వచ్చాయి అనమాట. ఓకే సింపుల్గా వీటిని విత్డ్రా చేయడానికి ఇక్కడ మనం ఫండ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ మనకి మై ఆర్డర్స్ కానీ లేదా ఇక్కడ ఫండ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీకు ఇక్కడ సో ఇక్కడ మీకు టీఆర్ఎక్స్ అని చెప్పి వస్తుంది అనమాట. సో ఇక్కడ టీఆర్ఎక్స్ అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే మీకు టీఆర్ఎక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ టీఆర్ఎక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ మీద లేదా డిపాజిట్ విత్డ్రా ఉంది కదా ఇక్కడ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ అనేది మీరు హుబీ ప్రోలో కాపీ చేసుకున్నారు కదా అడ్రస్ ఇచ్చేసి మినిమం ఎంత టీఆర్ఎక్స్ అంటే మీరు మినిమం 10 సెండ్ చేయాలి. మీకు ఎంత వచ్చింది 660 టీఆర్ఎక్స్ అయితే నాకు వచ్చింది కదా 660 ఎంటర్ చేస్తున్నాను. 5 టీఆర్ఎక్స్ చార్జెస్ ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేసి మనం సెండ్ అయితే చేసేస్తాం. ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. నాకు హుబీలోకి అయితే వచ్చేసాయి అనమాట. ఓకే ఈ విధంగా టీఆర్ఎక్స్ అనేది నాకు ఇక్కడైతే వచ్చేసాయి. ఓకే సో వచ్చేసిన తర్వాత వీటి వాల్యూ అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ మార్కెట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తాం. జస్ట్ ఒక డైలీ $200 ట్రేడింగ్ చేసినా సరిపోతుంది. లేదా ఒకేసారి మీరు 1250 సంబంధించిన ట్రేడింగ్ కంప్లీట్ చేసినా సరిపోతుంది అనమాట. ఓకే అంటే ఇప్పుడు నాకు $50 ఉన్నాయి కదా ఈ $50ని నేను ఒక 20 టైమ్స్ అనేది బై అండ్ సెల్ అనేది చేస్తాను అనమాట. ఓకే $50ని ఒక 25 టైమ్స్ లేదా 30 టైమ్స్ బై ఆర్ సెల్ అయితే చేస్తాను ఏ కాయిన్ అయినా సరే. ఇంకా మార్కెట్స్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ తర్వాత ఇక్కడ మనకి స్పాట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ USDT పెట్టుకోండి. ఇక్కడ స్పాట్లో టీఆర్ఎక్స్ అనేది సెర్చ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే BTCలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు వచ్చిన టీఆర్ఎక్స్ ఏదైతే డిపాజిట్ చేశారో దాన్ని USDTలో మార్చుకుని తర్వాత ఏ కాయిన్ నచ్చితే ఆ కాయిన్ ట్రేడింగ్ అయితే చేయొచ్చు. టీఆర్ఎక్స్ బై USDTలోకి వెళ్తున్నాను. ఇక్కడ బై ఆర్ సెల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఇక్కడ మీరు లిమిట్ ఆర్డర్ తీసేసి మార్కెట్ ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది. తర్వాత ఇక్కడ 100% క్లిక్ చేసి సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసాను. సో ఈ విధంగా మనకి USDTలోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఈ వచ్చిన USDTతో మళ్ళీ ఇప్పుడు మనం టీఆర్ఎక్స్ని బై చేస్తాం. ఎందుకు ఒకసారి ఇప్పుడు నేను సెల్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి బై చేస్తున్నాను. ఓకే ఈ విధంగా ఇప్పుడు బై చేసేసాను మళ్ళీ ఇప్పుడు సెల్ చేస్తాను. ఈ విధంగా టోటల్ నేను 25 టైమ్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ బై అండ్ సెల్ ఇలా 25 టైమ్స్ చేయడం వల్ల నాకు 1250 సంబంధించిన ట్రేడింగ్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎక్కువే చేయాలి. సో మీరు ఇంకోసారి అయినా సరే ఎక్కువగానే ఈ ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయండి. ఓకే దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ అయితే మనం ఫుల్ఫిల్ చేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం కాస్త కిందకి స్క్రోల్ చేసి ఇప్పుడు మన ట్రేడింగ్ వాల్యూమ్ అనేది ఇక్కడ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మై డైలీ యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్ 43 అని చూపిస్తుంది. ఇంకా అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు 200 డైలీ చేసుకోవచ్చు లేదా 1250 ఒకేసారి అయితే చేయొచ్చు లాస్ట్ టైం. సో తర్వాత ఇక్కడ టైం అనేది అవుతుంది కదా ఈ టైం అయిపోయిన తర్వాత మనకి USDT అనేది మన వాలెట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లాస్ట్లో మీరు ఎన్నిసార్లు బై అండ్ సెల్ చేసినా కానీ ఫైనల్గా మీరు USDTలోనే అమౌంట్ అంతా ఉంచుకోవాలన్నమాట. ఒక 50 కన్నా ఎక్కువ ఉంచుకోండి. ఓకే $50 ప్లస్ మనం ఉంచుకుంటాం. ఉంచిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లోకి వస్తాం. ఈ టైం ఎండ్ అయిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్టర్ సేల్ అని చెప్పి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనం సేల్ అయితే రిజిస్టర్ అవుతాం అనమాట. మీకు స్క్రీన్ షాట్ ఒకటి చూపిస్తాను. సో ఇది ఇంతకుముందు సంబంధించిన DIO సేల్ అనమాట. ఇది ఎప్పుడు ఎండ్ అయింది. బట్ మీకు టైం ఎండ్ అయిన తర్వాత ఈ విధంగా రిజిస్టర్ సేల్ అని కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ సేల్ అని వస్తుంది. ఓకే మీద ట్యాప్ చేయండి. ఒకవేళ మీరు ఈ ప్రైమ్ లిస్ట్లో కనుక విన్ అయితే కనుక మీకు ఆ అమౌంట్ అనేది తీసేసుకుంటారు. ఆ $50 ఏవైతే ఉన్నాయో మీ వాలెట్ నుంచి కట్ చేసుకుని మీకు ఆ టోకెన్స్ అనేవి ఇస్తారనమాట. 1 or 2 అవర్స్లో విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. ఆ విన్నర్స్లో మీ పేరు వచ్చినట్లయితే మీకు ఈ టోకెన్స్ అనేది వస్తాయి అనమాట. వాటిని మీరు సెల్ చేసేసుకుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు విన్ అవ్వలేదు అనుకోండి మీ $50 అనేది లాక్డ్లో ఉంటాయి కదా వాటిని మీకు అన్లాక్ అయితే అయిపోతాయి. వాటిని మీరు సెల్ చేసుకుని మీరు కావాలనుకుంటే మళ్ళీ మీ ఎక్స్చేంజ్కి విత్డ్రా అయితే తీసేసుకోవచ్చు. ఈ విధంగా మనం IDVలో పార్టిసిపేట్ చేసి మనం ఆ టోకెన్స్ విన్ అయితే ప్రాఫిట్ తీసుకుంటాం. లేదంట్లయితే మన అమౌంట్ని మనం వెనక్కి తీసేసుకుంటాం. లేదా నెక్స్ట్ సేల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది. మొత్తం డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ IDVO గురించి ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఇలాగే ఇప్పుడు ఒక IDVO అయితే రన్ అవుతూ ఉండదు. సో ఒక రకరకాల IDVOs అయితే వస్తుంటే వాటిలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. చెక్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇది ఓవరాల్గా
చెప్పాలనుకుంది. మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు $1 or $2 లాస్ అవుతారు కాబట్టి కాస్త ఎక్కువ ట్రేడింగ్ చేసుకోమంటున్నాను. సో ఈ విధంగా మనకి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అయితే ఉంటాయి. సో క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఎర్నింగ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చి వీడియోలు కలుద్దాం. బాయ్ బాయ్.